ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం నుంచి మరిన్ని డీటెయిల్స్ మనకి అనిల్ లైవ్ ద్వారా అందిస్తారు. అనిల్ చెప్పండి, బోనాల అప్డేట్స్ ఏంటి, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? యజ్జోతి లష్కర్ బోనాలకు లక్షలాది మందిగా భక్తులు ఉదయం నుంచే తండోపతండాలుగా వస్తున్నారు. సో ప్రజెంట్ 4 లైన్లు కూడా కిక్కిరిసిపోయాయి. ఉదయం 3 గంటల ప్రాంతంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఒకసారిగా మనకి ఈ ఏదైతే పట్టు వస్త్రాలు కానీ బోనం సమర్పించిన తర్వాత సో ఇక్కడ ఈ ఘట్టం ప్రారంభమైంది. సో ప్రజెంట్ 4 లైన్లు కూడా కిక్కిరిసిపోయాయి. 4 లైన్లకు సంబంధించి కూడా ప్రత్యేకంగా వృద్ధులకు సంబంధించి కానీ బోనాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే చేశారు. అయితే ఉదయం నుంచి పోలిస్తే మాత్రం గంటకి భక్తుల తాకిడి పెరుగుతూనే ఉన్నది. సో చాలా వరకు కూడా ఉదయం కొంత మనకి భక్తుల తాకిడి కొంచెం తక్కువ ఉన్నా కూడా సో ఇప్పుడు ఇంకా ఫుల్ రష్ అనేది కనిపిస్తున్నది. సికింద్రాబాద్, హైదరాబాద్ ఈ 2 నగరాలకే భక్తులే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నటువంటి విజువల్స్ ని చూడవచ్చు. సో చాలా వరకు మనకి అమ్మవారి దర్శనానికి దాదాపు గంట నుంచి గంటన్నర సమయం కొందరికి పడితే సో మరికొన్ని లైన్లకు అంటే ఒక చుట్టూ ఈ ఆలయం చుట్టూ కూడా మొత్తం 4 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అందులో కొంత ఒక క్యూ లైన్ తొందరగా మోగితే మరొక క్యూ లైన్ కొంత లేట్గా మోగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో క్యూ లైన్లో వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇటు వాటర్ సౌకర్యంతో పాటు వైద్య సౌకర్యం కూడా వాలంటీర్స్ని పెట్టి మరీ ఏర్పాటు చేశారు. సో బోనాలు ఎత్తుకొని వచ్చే వారికి మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి కనిపిస్తుంది. సో చాలా వరకు ఉదయం నుంచి కూడా ఈ క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులు కూడా చూసాం. సో కొంతమంది ఉన్నారు, అడిగి తెలుసుకుందాం ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది. సో ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? ఇక్కడ నల్లగుట్ట. ఇట్లా ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరం వస్తుంది. ఇప్పుడే 15 నిమిషాలు అవుతుంది, 15 నిమిషాలు. సంబంధించి ఏ టైం చేశారు, ఏ టైం బయలుదేరారు? మేము 6:30, 7 o'clock చేసాం. మేము చిన్నప్పటి నుండి వస్తున్నాం. చాలా మహిమగల వాళ్ళ తల్లి. మీరు ఎక్కడి నుంచి వస్తారు? ఇక్కడే నల్లగుట్ట నుంచి. నల్లగుట్ట 5 years నుంచి వస్తున్నాం. ఈ రోజే లేట్ అయింది. ప్రతి సంవత్సరం 6 o'clock వస్తాం. లేట్ అయ్యింది కొంచెం. మీరెక్కడి నుంచి? ఇక్కడి నుంచే సికింద్రాబాద్ నుంచి. చాలా మంచిగా ఉంటుంది. మా వదిన, మా అన్న బిడ్డే. చాలా మంది కూడా భక్తులు వస్తున్నారు. ఇంకా ఎక్కడి నుంచి వస్తారు? బోయిగూడ. అందరు హ్యాపీగా ఉండాలి, అందరు బాగుండాలి. బోనం మా అత్తగారు వచ్చి వెళ్ళారు అప్పుడే మార్నింగ్. నేను మా హస్బెండ్ ఇప్పుడే వచ్చాను. సో చాలా వరకు కూడా వచ్చి ఫ్యామిలీల వారిగా కూడా వచ్చి అమ్మవారికి బోనం సమర్పించుకున్నటువంటి విషయం చూస్తున్నాం. ఇక దీంతో పాటు మరికొద్ది సేపట్లో రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కూడా వచ్చి అమ్మవారి మొక్కులు సమర్పించుకొని బోనాన్ని కూడా సమర్పించనున్నారు. సో ఉదయం నుంచి కూడా భక్తుల తాకిడి అయితే విపరీతంగా పెరిగింది. అయితే ఈ క్యూ లైన్లో ఎక్కడ ఎవరికి ఇలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అటు వచ్చేటువంటి భక్తులకు సంబంధించి ఏదైనా ఈవిటీసింగ్ సంబంధించి కానీ సో మరితర కారణాల చేత ఏమైనా ఇబ్బందులు కలిగితే వారికి ఈ వాలంటీర్స్తో పాటు సీ టీమ్స్ తర్వాత పోలీసులు కూడా క్యూ లైన్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సో ఎవరికి ఇబ్బందులు లేకుండా చూస్తున్నటువంటి విజువల్స్ చూడవచ్చు. సో చాలా వరకు కూడా మనకంటే ఉదయం నుంచి పోలీసులు మాత్రం ఇంకా భక్తుల తాకిడి పెరుగుతూనే ఉన్నది. దాదాపు మనకి ప్రతి సంవత్సరం కూడా లక్షలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారు అంటే వారికి కోరిన కోరికలు తీర్చేటువంటి అమ్మవారు కాబట్టి సో పెద్ద ఎత్తున కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి భక్తులు దర్శించుకుంటున్నారు. సో ఇంకా చూడవచ్చు అంటే ఇక్కడ నుంచే కాకుండా మనకి విదేశీయులు కూడా విదేశీ ప్రాంతాల నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శిస్తున్నారు. మన కాసేపు క్రితం చూసేవాడు న్యూజిలాండ్ దేశం నుండి కూడా వచ్చినటువంటి వారు చూసాం. సో వారు కూడా మనతో పాటు ఉన్నారు. సో no boss, all good. సో చూడొచ్చు న్యూజిలాండ్కి సంబంధించినటువంటి ఇతర అంటే ఈ యొక్క న్యూజిలాండ్కి సంబంధించి కాదు యుఎస్ ఎంబసీకి సంబంధించినటువంటి వారు కూడా ఇప్పటి వరకు అమ్మవారిని దర్శించుకున్నారు. ఒకసారి మనకి క్యూ లైన్లకు సంబంధించి చూడవచ్చు. సో మొత్తం అటువైపు ఉన్నటువంటి క్యూ లైన్లు మొత్తం కూడా నిండిపోయాయి. ఇప్పుడు దాదాపు మనకి మరొక గంట ప్రాంతంలో కూడా ఈ క్యూ లైన్లు అన్నిటి కూడా కిక్కిరిసిపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అయితే బోనాలు తీసుకొచ్చుకునే వారికి మాత్రం ప్రత్యేకించి ఒక క్యూ లైన్ ద్వారానైతే పంపిస్తున్నటువంటి విషయం చూడవచ్చు. అయితే బోనాలను కూడా
మనకి పసుపుతో కానీ అటు వేపాకులతో సర్వంగా సుందరంగా వాటిని తీర్చిదిద్ది ఒక ఆకారంలో మాత్రం వారి బోనాలను ఏర్పాటు చేసుకొని వేప కొమ్మలతో ఆ బోనాలకి మంచి మంచి ఆకారంలో డిఫరెంట్ ఆకారంలో అమ్మవారి బొమ్మని కూడా ఏర్పాటు చేసి తీసుకొస్తున్నటువంటి విజువల్స్ ని చూడవచ్చు. సో సికింద్రాబాద్ గల్లీన బోనాల సందడి మాత్రం ఈ రోజు ఉదయం నుంచి ప్రారంభమైంది. అయితే మనకి గత వారం గోల్కొండతో ఏదైతే బోనాల సందడి ప్రారంభమైందో నగరంలో, సో ఇంకా కూడా కంటిన్యూ అవుతుంది. ఈ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అంటేనే ఈ నగరానికే కాకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి భక్తులు కూడా వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. సో చాలా ప్రాంతాల నుంచి కూడా ఉదయం 3 గంటల ప్రాంతం నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క దర్శనం ఇంకా కూడా కొనసాగుతుంది. ఈరోజు దాదాపు లక్షలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రజెంట్ అయితే ఇంకా భక్తుల తాకిడి గంటకి పెరుగుతూనే ఉన్నది. బోనాలు సమర్పించుకోవడానికి భక్తులు వస్తూనే ఉన్నారు. ఇక శివసత్తులకు సంబంధించి మాత్రం మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో సమయం ఇచ్చారు. ఆ టైంలో శివసత్తులు వచ్చి కూడా ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. సో ప్రజెంట్ అయితే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వచ్చిన భక్తులని వచ్చినట్టే తొందరగా అమ్మవారి దర్శనం చేసి పంపిస్తున్నారు. ఎందుకంటే దాదాపు కిలోమీటర్ల మేర బయట కూడా ఈ ఆలయం వెలుపల ఆలయం బయట అక్కడ చాలా వరకు కూడా క్యూ లైన్లో ఇంకా భక్తులు వేచి ఉన్నారు. సో మరి కాసేపట్లో సీఎం కూడా వస్తున్నాడు కాబట్టి కొద్దిసేపు ఆపేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో వచ్చిన భక్తులను వచ్చినట్టే బయటికి పంపిస్తున్నటువంటి విషయం చూడాల్సి. సో అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడనే బాపూజీ నగర్ 40 ఏళ్ళ నుంచి వస్తుంది. మంచిగా ఉంటుంది అమ్మవారు, ఏది అనుకున్నా అవుతుంది. అమ్మని కొలుచుకుంటే కాని పని లేదు, కంపల్సరీ అవుతుంది. నేను ఒక్కదాన్నే వచ్చింది వాళ్ళ తర్వాత దర్శనం వచ్చి 1.5 గంట అవుతుంది. చాలాసేపు అయింది. మంచిగా ఉన్నాయి కానీ మాకే ఇంతసేపు నిలబడాలంటే కష్టం కదా. 1.5 గంట అవుతుంది. ప్రతి సంవత్సరం వస్తాం. రేపు బోనాలు అది రంగం ఎక్కుతారు కదా, అవన్నీ అయితే. నేను సికింద్రాబాద్ నుంచి వచ్చిన 50 ఇయర్స్ అయింది. 50 ఈ రోజు చూడాలని ఉంటుంది మాకి ఇడువరు. ఇదే ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి మాది. ఎప్పుడు మాకు ఈ రోజు చాలా ఇష్టం ఉంటుంది చూడాలని. మేము ప్రతిసారి ఇక్కడనే తిరుగుతాం. ఇప్పుడు చూడాలి, మంచి చాలా అనుగ్రహం అవుతుంది, శక్తి మన లోపల వస్తుంది, ఆమె అది ఉంటుంది. అందు గురించే ఈరోజు వస్తాను నేను. 50 కొబ్బరికాయనే మేము అమ్మకి దరుచుకుంటాం, అదే చేస్తాం, అదే జరుగుతుంది. మాకు మంచి నార్మల్ డేస్ వస్తాము. ఇప్పుడు ఈ రోజు మాత్రం 50 ఇయర్స్ నుంచి వస్తున్నా. సండే ఈ అమ్మవారి జాతరకే వస్తాను నేను ముఖ్యంగా. ఎప్పుడు వచ్చినా దర్శనం చేసుకొని పోతా, కానీ ఈ రోజు మాత్రం తప్ప. 50 ఇయర్స్ అయింది. నేను ఇదే ఏరియాలో కవడిగూడ నుంచి వచ్చిన. ఒక్కరే వచ్చిన, నడుచుకుంటూనే వచ్చిన, ఎవ్వరు రాలే, నేనే. అమ్మనే పిలుస్తుంది, అమ్మనే తీసుకొస్తుంది. నేను ఎంత అనుకున్నా పబ్లిక్ ఉంటుంది, అవుతుందో లేదో, అయినా వచ్చిన నేను. అమ్మవారు పిలుచుకుంది వచ్చిన. చూడండి, చూడొచ్చు చాలా వరకు కూడా అటు మా వృద్ధులు కూడా అమ్మనే పిలుస్తుంది, అమ్మనే తీసుకొస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. 50 సంవత్సరాలుగా కూడా ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటాం అనేటువంటి విషయం చెప్తున్నారు. సో ఇంకా కూడా చూడవచ్చు భక్తులకు సంబంధించి మాత్రం చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి పిల్ల జిల్లాతో అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నటువంటి విజువల్స్ చూడవచ్చు. ఇంకా కూడా బోనాలను మనం చూడొచ్చు, రకరకాలైనటువంటి డిజైన్లతో అమ్మవారిని ఆకారం మనకి ఉట్టిపడేలా అమ్మవారిని ప్రత్యక్షంగా కనిపించేటువంటి విధంగా కూడా బోనాల పైన ఒక డిజైన్ చేసి అమ్మవారి బోనం ఎత్తుకొని బోనం సమర్పించడానికి ఈ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి పరిసర ప్రాంత ప్రజలంతా కూడా తరలి వస్తున్నారు. సో పాడి పంట అష్ట ఐశ్వర్యాలతో అమ్మవారు మాకి అనుగ్రహం కల్పిస్తుంది అంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. సో అమ్మ ఎక్కడి నుంచి వస్తుంది? సైదాబాద్ 30 ఇయర్స్ నుంచి వస్తుంది. చాలా బాగుంటుంది, చాలా కోరికలు అన్నీ నెరవేరుతాయి. నేను ఇప్పుడు ఒక్కదాన్నే వచ్చాను. ఇక్కడే లోకలే అండి, ప్రతి సంవత్సరం వస్తాము. కానీ ఈసారి చాలా రష్ ఉంది, లైన్ స్లోగా వెళ్తుంది. కొంచెం చూడాలి. మేము యాక్చువల్లీ 8:30కి ఉండాం అనుకుంటా లైన్లో, ఇప్పటికి ఇంకా అవ్వలేదు. బోనాలు ఇంకా పెద్ద బోనాలు ఎత్తుకొని వస్తున్నారు కదా, కొంచెం చూడాలి, వాళ్ళని పంపిస్తూ ఉంటే. సో చూడవచ్చు చాలా వరకు కూడా కొంత రష్ ఎక్కువగా ఉంది. అంటే గతంతో పోలిస్తే ఇంకా పబ్లిక్ అంటే భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నది. సో కొంత
తొందరగా పంపిస్తే ఇంకా బెటర్ ఉన్నట్టు కూడా భక్తులు ఒక మిశ్ర చెప్తున్నటువంటి విషయం. అయితే సో మనం చూడొచ్చు, అంటే ఉదయం నుంచి కూడా పోలిస్తే భక్తుల తాకిడి పెరిగింది, బోనాల రాక కూడా ఎక్కువనే అయింది. సో మరికొద్ది సేపట్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా అమ్మవారిని దర్శించుకొని ఉన్నారు. దీంతో పాటు ఇంకా దాదాపు మనకి మధ్యాహ్నం కల్లా ఇంకా కూడా భక్తుల తాకిడి పెరిగేటువంటి అవకాశం ఉంది. ఒగ్గుడోళ్ళ విన్యాసాల మధ్య బోనం సమర్పించడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చేటువంటి అవకాశం ఉంది. సో ప్రస్తుతం అయితే సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి ఆలయం వద్దతో పాటు ఈ సికింద్రాబాద్లో ఉన్నటువంటి గల్లీలో బోనాల సందడి అయితే అంగరంగ వైభవంగా కనిపిస్తుంది జ్యోతి.